నేను ఎప్పుడు కూడా అమరావతి రాజధాని అంటే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో పాత అసెంబ్లీ హాల్లో పెడితే ఆ రోజు నేను కూడా సహకరిస్తున్నా, రాష్ట్రానికి ఎలాంటి చెడు జరగకూడదని హైదరాబాద్లో అమరావతి రాజధానిని ఒప్పుకున్నారు. మళ్ళీ నాకు పేరు వస్తుందని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. 2019 అధికారంలోకి వచ్చారు. 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడారు. కడాన ఏమీ రాజధాని లేని పరిస్థితికి వచ్చారు. ఓడిపోయారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ కొత్త స్లోగన్కి వచ్చారు. చట్టం కూడా అయిపోయింది. కేంద్రంలో పార్లమెంట్లో 2 సభలు పాస్ చేశాయి. ఇది రివర్స్ చేయాలంటే ఎవడల్లా కాదు. మళ్ళీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని 2 సభలు కూడా ఎక్కడా జరగదు ప్రపంచంలో. ఒకసారి రాజధాని పెడతారు కానీ తుగ్లక్ మారిగా అడుకొక్కసారి రాజధాని మార్చడానికి ఎవ్వరూ ఆమోదించరు. రాజ్యాంగం ఆమోదించదు. ఇది జరగదు, జరగరాని కార్యక్రమం. ఇప్పుడు కొత్తగా వచ్చాడు మ్యావిగన్. అదేంటో నాకు అర్థం కాల. మ్యావిగన్ అమరావతి దేవతల రాజధాని, మన ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేని వ్యక్తి ఈ గొడ్డలి పార్టీ. ఎందుకు దేవతల రాజధాని? అతను మ్యావిగన్ అంటే వాటికన్ కావాలంటాడు. ఏంటి నీ పిచ్చాట్లో? ఇంకో పక్క ఒక అతను చనిపోతే పోలీసులు ఎక్సెసివ్ బిహేవ్ చేశారని వస్తే నేను లేనప్పుడు జరిగితే వాళ్ళు పిలిపించి మాట్లాడారు. న్యాయం చేస్తానని చెప్పాను, న్యాయం చేశాం. దానికి కులరంగు పుంజారు. కడాన మీరు చూస్తే ఎవరైతే పోలీసుల్ని బలపరచవలసిన రాజకీయ పార్టీలు, లేకపోతే వాళ్ళ వల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యే పరిస్థితి ఉంటే పోలీసుల పైన దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే పోలీసులు గమ్మునైపోవాలి, చర్యలు తీసుకోకూడదు. అప్పుడు వీళ్ళ బ్యాచ్ ఉంది, గొడ్డలి పార్టీ ఉంది, ఊరికొకరున్నారు, స్థైర్య విహారం చేయొచ్చు అనుకుంటున్నారు. మొన్న నేను గొడ్డలి పార్టీ అంటే వాళ్ళు అంటారు, అవును మేము గొడ్డలి పార్టీ, గొడ్డలే పెట్టుకొని తిరుగుతాం, మీ కత్తి తేలుస్తామంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, అరాచకాలు చేసే వ్యక్తులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు లేదు. శాశ్వతంగా ఓట్లేసే పరిస్థితి రాకూడదు. ఇలాంటి రాజకీయ పార్టీలు మనకు అవసరం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం కుప్పంలో, మీరు నవ్వుతున్నారు, మీటింగ్లు పెట్టుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం. 5 ఏళ్ళు ఎంత సఫర్ అయ్యామని అడుగుతున్నా. అందుకే మళ్ళీ కుప్పంలో కూడా మీరు చెప్పాలి, మన రాజధాని అంటే అమరావతిని గట్టిగా చెప్పాలి. మన రాజధాని గట్టిగా చేలు పైకెత్తి పిడికిలి బిగించి చెప్పాలి. అందరూ రావాల రోషం. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. ఎవడొచ్చినా అమరావతి మార్చలేరు. అమరావతి తెలుగు జాతికి గర్వ కారణం, దేవతల రాజధాని. అలాంటి రాజధాని నిర్మాణం చేసి ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1 జాతిగా తయారు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేస్తాం. కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసి ఎవరైనా కొత్త అనుభూతి కావాలంటే దానికి చిరునామా మన కుప్పం నియోజకవర్గం అని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇంకో పక్క స్వచ్ఛ కుప్పం బాగా చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో చెత్త కనపడకూడదు. రోడ్డు మీద కనపడిస్తే ఆ చెత్త తీసి మీ పర్సులో పెట్టుకొని వెళ్ళాలి. మీరు తాగిన నీళ్లు మీ బాటిల్ రోడ్డు మీద వేయకూడదు. అది మీ బాధ్యత. ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రం మొత్తం ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి
143 ఎలక్ట్రిక్ శానిటేషన్ వాహనాలు పెట్టాం. 35,000 లెగసీ వ్యర్థాలని కలెక్ట్ చేశాం. 3 సిఎన్జి ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకో పక్క చెత్త నుంచి సంపద తీయడానికి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, బయోడీజిల్ ఉత్పత్తి చేస్తున్నాం, సర్క్యులర్ ఎకానమీకి పోతున్నాం. నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఊర్లో కొంతమంది వచ్చేవాళ్ళు, పాత వస్తువులు ఇస్తే కొత్త వస్తువులు ఇస్తాం, డబ్బులు ఇస్తామని గట్టిగా అనౌన్స్మెంట్లు చేసేవాళ్ళు. అదే స్ఫూర్తితో ఈరోజు మీ అందరికీ ఒక వాహనాన్ని పంపిస్తున్నాను. మీ ఇంట్లో చెత్త ఉంటే, పనికిరాని వస్తువులుంటే ఇచ్చేసి మీ ఇల్లు క్లీన్ అయిపోతుంది, పరిశుభ్రంగా ఉంటుంది. మీరు కావాలంటే అదే వెహికల్లో నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాను. అంటే ఈ ప్రభుత్వ విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా దారిలో చెత్త ఉన్నా దాన్ని కలెక్ట్ చేయడానికి కొన్ని వాహనాలు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కానీ మనం చేయగలిగితే కుప్పమే కాదు, రాష్ట్రం ఒక ఆదర్శం అవుతుంది. కుప్పానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కుప్పాన్ని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేద్దాం. మళ్ళీ మళ్ళీ వాడుతున్నా. ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడికి వస్తే కొత్త అనుభూతి రావాలి, స్వచ్ఛమైన గాలి పీల్చాలి, స్వచ్ఛమైన తిండి తినాలి. రెండోది, మీరు కూడా గౌరవంగా మాట్లాడాలి. ఎవరన్నా టూరిస్ట్ వస్తే వాళ్ళ జోబులు కొట్టేయాలనుకుంటే మాత్రం మళ్ళా టూరిస్ట్ రారు ఇక్కడికి. మీ ఇంటికి వచ్చినా గౌరవంగా అతిథిగా చూసుకోవాలి. అందుకే హోమ్ స్టే పెట్టాం, కంగొందులే పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం ప్రతి ఒక్క ఊర్లో ఒక 5-6 ఇళ్ళు హోమ్ స్టేగా తయారై కొత్త అనుభూతి కేంద్రంగా కుప్పాన్ని తయారు చేస్తాం. ఇక్కడే ఎలిఫెంట్ సఫారీ కానీ, ఇంకో పక్క రాక్ క్లైంబింగ్ కానీ, అదే మాదిరిగా అడవుల్లో లోపలికి పోయి కొత్త అనుభూతి విధంగా ఎకో టూరిజం కానీ, ట్రెక్కింగ్ కానీ, ఇంకో పక్క ఇక్కడే మనం పెద్ద ఎత్తున బ్లూ గ్రనైట్ హెరిటేజ్ క్లస్టర్ పెట్టాం. అది కానీ, అదే మరి మన దగ్గర ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ప్రకృతి సేద్యం చేసి ఆ పొలానికి వెళితే ఒక 3-4 డిగ్రీలు టెంపరేచర్ తక్కువ ఉండి ఏసీని మరిపించే విధంగా మన పొలాలు తయారు చేయడం. బిల్డింగ్స్ అన్నీ కూడా కుప్పంలో మీరు చూస్తున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తున్నాం, ఆర్టీసీని ఇచ్చేస్తాం, ఇండస్ట్రీ తీసుకొస్తాం. దీనికోసం సర్బానా జురాంగ్ను పెట్టుకున్నాం, ఐఐటి కాన్పూర్ను పెట్టుకున్నాం. అదే మరి వీళ్ళందరూ కడ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవన్నీ కూడా అమలు చేస్తారు. ఒకటి కాదు, ఎండాల్కో వచ్చింది, శ్రీజా మిల్క్ వచ్చింది, ఆధా గ్రూప్ వచ్చింది, కింగ్స్ వుడ్ వచ్చింది, అడిడాస్ వంటి పరిశ్రమలు వచ్చాయి. 39 పరిశ్రమలు వచ్చాయి. మీరు ఇప్పటికే మీరు చూస్తే 1293 కోట్లు ఖర్చు పెట్టాం. 125 కోట్ల పనులు పూర్తయినాయి. ఇంకో పక్క స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ కోసం ముందుకు పోతున్నాం. పచ్చని పార్కులు పెడుతున్నాం, ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తాం, సోలార్ పవర్ ప్రాజెక్టులు వస్తాయి. ఈ మొబిలిటీ అన్ని వాహనాలు కరెంటుతోనే గ్రీన్ ఎనర్జీతో రన్ చేస్తాం. కడాన మన నియోజకవర్గంలో బెస్ట్ వే కింద మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటికి 110 ఎలక్ట్రికల్ శానిటేషన్ వాహనాలతో 100% చెత్త కలెక్ట్ చేస్తున్నాం. జాబ్ మేళాలు పెట్టి 900 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎంతమంది కావాలన్నా నేర్చుకోగలిగితే స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇక్కడే ఉద్యోగాలు ఇస్తాం. అదే మాదిరిగా డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేస్తాం. స్వయం బ్రాండ్ తీసుకొచ్చాం. వాళ్ళని ఒకటే ఆలోచిస్తున్నాం. పోయిన సంవత్సరం 1,49,000 మందిని చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని, పేద మహిళల్ని పారిశ్రామిక
వేత్తలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తొందరలోనే కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. రైల్వే ట్రాక్ ఉంది, ఇండస్ట్రీలు ఉన్నాయి, నేషనల్ హైవే ఉంది, పక్కన ఇంకొక 2 నేషనల్ హైవేస్ పోతాయి. ఇంకొకటి అవసరమైతే కుప్పం నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి ఇంకొక నేషనల్ హైవే వస్తుంది. అన్నీ వచ్చినా కుప్పానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా అవసరం. కుప్పానికి తొందరలో ఒక మంచి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కుప్పంలో పండించిన మంచి పంటలు కూడా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం.